జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జయ గురుదత్త. దత్తభక్తులందరికీ నమస్కారం. చాలా రోజుల నుండి అఖండ పారాయణంలో పారాయణం చేసేటువంటి సభ్యులందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రం యొక్క భావాన్ని తెలియచేయండి అని కోరుతూ ఉన్నారు. వివిధ సత్సంగాల్లో మనము చాలా చోట్ల దీని అర్థాన్ని మనం తెలుసుకోవడం చాలాసార్లు మనం చర్చించుకోవడం జరిగింది. కానీ ఇలా ఆన్లైన్లో చేయడం వలన ఇంకా మరికొంతమంది దత్తభక్తులకి ఇది అందుతుంది అనేటువంటి సంకల్పంతో ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈరోజు దీన్ని ప్రత్యేకంగా అడగడం వలన ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు ఈరోజు తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రం అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి వజ్రాయుధం లాంటి స్తోత్రం కోసము ఇలా ఆన్లైన్ మాధ్యమంలో ప్రసారం చేయాలనే ఒక సంకల్పం కలిగినందుకు హిందూ టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కలియుగంలో సిద్ధమంగళ స్తోత్రం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి స్తోత్రం మనకు లభించడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎంతో అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్తోత్రాన్ని స్మరించగలుగుతారు, అట్లీస్ట్ వినగలుగుతారు, కనీసం స్మరణైనా చేయగలుగుతారు. అలాంటి స్తోత్రం కోసం మనం ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని 1329వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క తాతగారైనటువంటి బాపనార్యుల వారు మొట్టమొదటగా ఆయన నోట నుంచి శ్రీపాదుని యొక్క గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి విశేషాలను తెలియచేస్తూ చెప్పినటువంటి భక్తితో పలికినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పిఠాపురంలో 1320 సంవత్సరంలో జన్మించారండి. ఆయన తల్లిదండ్రుల పేర్లు గండికోట అప్పలలక్ష్మీ నరసింహరాజు శర్మ, సుమతి మహాదేవి. వీరిద్దరి సంతానంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు జన్మించడం జరిగింది. అయితే 1320లో స్వామి జన్మిస్తే 1329వ సంవత్సరంలో అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తాతగారైనటువంటి అంటే ఆయన తల్లిగారి యొక్క తండ్రి అయినటువంటి బాపనార్యుల వారికి దత్తాత్రేయ స్వామి స్వరూపంలో 9 ఏళ్ళు ఉన్నటువంటి బాలకుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన తాతగారికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క విరాట్ స్వరూపంలో దర్శనమిచ్చారు. నా కూతురు యొక్క కొడుకే, నా మనవడే అని అనుకుంటూ ఉన్నటువంటి బాపనార్యులు వారి యొక్క ఆలోచనలన్నీ ఒక ప్రక్కకి తొలగిపోయి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని ఎంతో భక్తిపూర్వకంగా ఈ స్తోత్రాన్ని చేశారండి. అయితే మరి అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని బాపనార్యులు ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా స్మరణ చేస్తే అది మన వరకు ఎలా వచ్చింది అనే దానికి కూడా ఒక కారణం ఉంది. సరిగ్గా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు దత్తాత్రేయ స్వామి అవతారంగా బాపనార్యులు వారికి దర్శనమిచ్చే సమయంలో సాయినాచార్యులు వారు అనేటువంటి ఒక దత్తభక్తులు అక్కడికి రావడం జరిగిందండి. వారు బాపనార్యులు వారి ఇంటి వద్దే ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. అప్పుడు ఈ బాపనార్యులు వారు చెప్పినటువంటి స్తోత్రాన్ని ఆయన కూడా విని దానిని మననం చేసుకుని ఆయన కూడా ధ్యానం చేయడం జరిగింది. ఈ స్తోత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు సాయినాచార్యుల వారికి ఒక వరం ఇవ్వడం జరిగింది. ఆయన ఈ యొక్క దత్త పరంపరను, ఆధ్యాత్మిక విషయాలను ఈ లోకమంతా కూడా ప్రచారం చేయమని ఆదేశించడం జరిగింది. అలానే సాయినాచార్యుల వారి పేరును కూడా నామానందుడు అనే పేరుగా మార్చడం జరిగింది. తర్వాత ఈ నామానందుడు మీ జీవితకాలం పూర్తయిన తర్వాత నా పాదాలను చేరుకుంటావు, నా లోకాన్ని చేరుకుంటావు అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయనకు వరం కల్పించడం జరిగింది. అయితే ఈ నామానందులు వారు దాదాపుగా 1334-35 ఈ సంవత్సర కాలాల్లో ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించడం కోసము కురుపుర క్షేత్రం దగ్గరికి ఉన్నప్పుడు కురుపుర క్షేత్రానికి వెళ్తున్న సమయంలో ఆయనకి శంకరభట్టు, మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో చదువుకుంటాం కదండి, శంకరభట్టు గారి ద్వారానే
ఈ చరిత్ర మొత్తం ప్రారంభమవుతుంది. శంకర భట్టు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనానికి వెళుతూ ఉన్నప్పుడు ఈ నామానందులు అనేటువంటి వారు ఆయనకి కనిపించడము, అక్కడ సిద్ధమంగళ స్తోత్రం యొక్క విశేషతను మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి సంబంధించిన మరిన్ని విషయాలను శంకర భట్టుకి తెలియచేయడం వల్ల శంకర భట్టు గారు దాన్నంతా ఒక గ్రంథంగా రాయడం వల్ల ఈ రోజున మనము ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకుంటున్నాం. అయితే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శంకర భట్టు గారు రాసిన వెంటనే 1300 సంవత్సరంలోనే దీన్ని బహిర్గతం కాలేదండి. ఈ గ్రంథం కానీ ఇందులో ఉన్నటువంటి సిద్ధమంగళ స్తోత్రం కానీ 2001 సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం కానీ అందులో 17వ అధ్యాయంలో లిఖించబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్రం కానీ మనందరికీ అందడం జరిగింది. అదృష్టం ఏమిటంటే 2001 సంవత్సరంలో ఈ ఏదైతే శంకర భట్టు గారు రచించినటువంటి గ్రంథం తెలుగులోకి తర్జుమా చేయబడి ఆ గ్రంథాన్ని పిఠాపుర క్షేత్రంలో 2001 సంవత్సరం 2001-2002 మధ్యలో దీన్ని మొట్టమొదటిగా పారాయణం చేయించి ఆ తర్వాత అది గ్రంథంగా ముద్రించడం జరిగింది. నా అదృష్టం కొలది నేను ఆ సమయంలో 5-6 తరగతులు చదివేటువంటి ఒక విద్యార్థిగా నేను ఉంటే ఎవరో ఒక దత్తభక్తులు నన్ను అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆ పారాయణం జరిగేటువంటి సమయంలో నేను అక్కడ ఉండడం కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరిపూర్ణ అనుగ్రహం నా పైన ఉన్నట్టుగా నేను భావిస్తూ ఆయనకి మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రంథాన్ని 2001లో కొన్ని రోజులు పారాయణం చేసి ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదాల దగ్గర ఉంచి దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు మనం అందరం కూడా దీన్ని విరివిగా చదవగలుగుతున్నాము. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి స్తోత్ర రాజాన్ని మనం ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆ స్తోత్రాన్ని చదువుతూ తద్వారా ఎంతో లాభాన్ని పొందుతున్నారు. ఈ కలి యొక్క ప్రభావాన్ని తప్పించుకోగలుగుతున్నారు. ఇదే సిద్ధమంగళ స్తోత్రం యొక్క గొప్పతనం. అయితే సిద్ధమంగళ స్తోత్రం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధమంగళ స్తోత్రం యొక్క అర్థాన్ని మనం గమనిస్తే మొట్టమొదటి లైన్లో శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ. శ్రీమద్ అనంత అంటే అనంతమైనటువంటి లక్ష్మీదేవిని కలిగినటువంటి, శ్రీ విభూషిత అంటే అనంతమైనటువంటి లక్ష్మిని విశేషమైనటువంటి భూషణంగా కలిగినటువంటి ఓ శ్రీపాద శ్రీవల్లభ ప్రభో. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరి యొక్క బిడ్డడండి? ఆయన తండ్రి గారి పేరు గండికోట అప్పల లక్ష్మి నరసింహరాజ శర్మ. మనం శ్రీపాద వల్లభ స్వామి చరితామృతంలో ఇది చదువుకుంటూనే ఉంటాం. సో ఆ అప్పల లక్ష్మి నరసింహరాజు యొక్క కుమారుడా, సాక్షాత్తు అనంతమైనటువంటి లక్ష్మీదేవిని విభూషణాలుగా అంటే ప్రకాశించేవాడిగా కలిగినటువంటి వాడా ఓ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. 2వ లైన్లో జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ అంటే నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక అని బాపనార్యుల వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని వర్ణిస్తూ చెప్పినటువంటి అర్థం అనమాట. అంటే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చాలా విశేషమైనటువంటి స్తోత్రంగా చెప్పుకుంటున్నాం కదండి. కావున జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ అంటే జయమగుగాక, విజయమగుగాక, దిగ్విజయమగుగాక అని స్వామిని దీవిస్తూ ఉన్నటువంటి స్తోత్రం. మరి మనం అందరం కూడా స్వామిని దీవించడానికి ఎంతటి వారము? ఇక్కడ మనం గమనిస్తే కనుక శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు బాపనార్యుల వారికి మనముడు కాబట్టి, అంటే ఆయన కూతురు గారి యొక్క కుమారుడు కాబట్టి ఎంత కాదనుకున్నా మనవుణ్ణి ఆయన దీవిస్తూ ఉన్నట్టుగా ఈ భావన చేశారనమాట. అందుకోసము ఇక్కడ మనం అలాంటి భావన చేయకుండా స్వామికి నచ్చినటువంటి స్తోత్రము, ఇష్టమైనటువంటి స్తోత్రం కాబట్టి అదే విధంగా వ్యాకరణ తప్పులు ఏమైనా ఉన్నా అవేమీ లెక్కించకుండా ఎవరైతే దీనిని భక్తిగా స్మరణ చేస్తారో వారికి ఖచ్చితంగా శ్రీపాద వల్లభ స్వామి ఆశీర్వచనం లభిస్తుంది. శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పిఠాపురంలో జన్మించడానికి అంటే అప్పల లక్ష్మి నరసింహరాజు గారికి
సుమతి అమ్మవారికి జన్మించడానికి ముందే ఆయనకి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. శ్రీధర రాజశర్మ, రామరాజశర్మ. వీరిద్దరూ పుట్టిన తర్వాత మూడవ సంతానంగా సుమతి అమ్మవారికి, అప్పల లక్ష్మీ నరసింహరాజుకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు జన్మించారు. ఆ తర్వాత కూడా ముగ్గురు చెల్లెళ్ళు జన్మించడం జరిగింది. వారి పేర్లే శ్రీ విద్యాధరి, రాధా, సురేఖ. ఈ ముగ్గురు కూడా ఆయనకి తోబుట్టువులుగా జన్మించడం జరిగిందనమాట. అయితే వీరు ముగ్గురు కట్టినటువంటి రాఖీని ఎప్పుడు ఆయన పవిత్రంగా, అంటే నా తోబుట్టువులు కట్టారనేటువంటి ఒక విశేషమైనటువంటి భావనతో ఆయన చాలా ప్రేమపూర్వకంగా ధరించేవారంటండి రాఖీని. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, స్వామి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం, అంటే దైవాంశ సంభూతుడైన అయినప్పటికీ కూడా మానవ రూపంలో జన్మించినటువంటి బంధాలను శ్రీ విద్యాధరి, రాధా, సురేఖ చెల్లెళ్ళుగా పుట్టినటువంటి వాళ్ళు కట్టినటువంటి రాఖీకి కూడా అంత విశేషమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అంత జాగ్రత్తగా చెల్లెళ్ళను కూడా చూసుకునేవారు. పరోక్షంగా ఇది మనకేం చెప్తున్నారంటే, ఎవరైనా సరే తోబుట్టువుల్ని మనం చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా ఆడపిల్లను చూసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ రాఖీ కట్టించుకోవడం ద్వారా శ్రీపాద వల్లభ స్వామి మనకు తెలియచేస్తున్నారు. జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. అంటే నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక అని స్మరణ చేశారు. మూడవ లైన్ని కనుక మనం పరిశీలిస్తే, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద. మాతా సుమతి ఆ పదంలోనే మనకు అర్థం తెలుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి అమ్మ అయినటువంటి సుమతీదేవి, అంటే మాతా సుమతి వాత్సల్యామృత, అంటే వాత్సల్యం అనేటువంటి అమృతంతో పరిపోషిత జయ శ్రీపాద, పోషించబడినటువంటి ఓ శ్రీపాద, నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక. ఇంకా 4వ లైన్ వచ్చేటప్పటికి, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ. సత్య ఋషీశ్వరులు అంటే ఎవరంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క తాతగారైనటువంటి బాపనార్యులు వారు. బాపనార్యులు వారు ఎప్పుడూ కూడా ఒక అసత్యాన్ని కూడా మాట్లాడేవారు కాదంటండి. ఆయన నోటి నుంచి ఏది వచ్చినా కేవలం అది సత్యవాక్కు మాత్రమే ఆయన మాట్లాడేవారంట. సత్యవాక్కు పరిపాలన మాత్రమే చేసేవారంట. అందుకని సత్య ఋషీశ్వరులయ్యారు. అందుకోసమే కదా ఆయన ఇంట్లో మనవడిగా ఈయన జన్మించడం జరిగింది. మరి అంతటి మహద్భాగ్యాన్ని బాపనారులు వారు పొందారు కదా. అందుకని సత్య ఋషీశ్వర దుహితానందన. ఎవరైతే సత్య ఋషీశ్వరులు ఉన్నారో వారి యొక్క దుహిత అంటే కూతురు, దుహిత నందన అంటే పిల్లవాడు, కూతురికి పిల్లవాడిగా పుట్టినటువంటి, అంటే సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ. ఎవరైతే సత్య ఋషీశ్వరులు ఎవరండి? బాపనార్యులు. ఆయన యొక్క కూతురు ఎవరు? సుమతి. సత్య ఋషీశ్వర దుహితానందన మనవడుగా పుట్టినటువంటి వాడా, అంటే కూతురికి కొడుకుగా పుట్టినటువంటి ఓ శ్రీపాద శ్రీవల్లభ, నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక అని బాపనారులు వారు చెప్పినటువంటి స్తోత్రం ఇది. అదేవిధంగా సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి గారు పిఠాపుర క్షేత్రంలో సవితృకాటక చయనం అనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారంటండి. సో త్రేతాయుగంలో చేసినటువంటి ఆ యజ్ఞం యొక్క ఫలితమే భగవంతుడు భూమిపైనికి వచ్చి మానవ రూపంలో అవతరించడు. అయితే ఎప్పుడైతే ఈ సవితృకాటక యజ్ఞం చేశారో, త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యి భరద్వాజ మహర్షి గారికి ఒక వరం ఇచ్చారంటండి. ఈ యజ్ఞం నువ్వు సలిపావు కాబట్టి, ఈ యజ్ఞాన్ని నిర్వహించావు కాబట్టి ఈ పిఠాపురంలోనే జన్మిస్తాను, నీ గోత్రానికి సంబంధించినటువంటి వంశంలోనే జన్మిస్తానని దత్తాత్రేయ స్వామి వరం ఇచ్చారు. అందుకోసమే భరద్వాజ ఋషి గోత్ర సంభవ, భరద్వాజ ఋషి యొక్క గోత్రంలో పుట్టారు. పిఠాపుర క్షేత్రంలో ఆయన జన్మించడం జరిగిందనమాట అండి. అంటే సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ. సవితృకాటకం అనే యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల భరద్వాజ మహర్షి గోత్రానికి సంబంధించినటువంటి వంశంలో పిఠాపుర క్షేత్రంలో ఆయన జన్మించడం జరిగింది, త్రేతాయుగంలో జరిగినటువంటి యజ్ఞం మూలంగా.
దో చౌపాతి దేవ్ లక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ అని మనం స్మరిస్తూ ఉంటాం. ఈ దో చౌపాతి దేవ్ లక్ష్మి అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు భిక్షాటన చేసేవారంటండి. దో చౌపాతి అంటే హిందీలో మనం సాధారణంగా ఎలా అనుకుంటున్నాం, దో చపాతి దేవ్ లక్ష్మి అని పిలిచినట్టు. అంటే ఓ అమ్మ 2 చపాతీలు ఇవ్వు అని సాధారణమైనటువంటి భావన. కానీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఈ భావాన్ని ఇంకొక విధంగా పలికేవారంటండి. దో చౌపాతి దేవ్ లక్ష్మి అని ఒక సంఖ్యని సూచించేవారు అన్నటువంటి. అందుకే ఆ సంఖ్యాబోధిత శ్రీచరణ అని అన్నారు ఆ లైన్లో. ఈ దో చౌపాతి దేవ్ లక్ష్మి అంటే మీనింగ్ ఏంటంటే, దో అంటే 2, చౌ అంటే 4, పతిదేవ్ అంటే యజమాని. ఈ యొక్క పతిదేవ్ అంటే యజమాని యొక్క యజమాని అనేటువంటి పదాన్ని సంఖ్యాశాస్త్రం ప్రకారము 9గా సూచిస్తారండి. 2, 4, 9 అయింది. దోచౌపాతి దేవ్ లక్ష్మి అన్నారు కదా, మాయాస్వరూపిణి అయిన లక్ష్మీదేవిని 8 అనే సంఖ్యతో మనము సంఖ్యాశాస్త్రం ప్రకారం సూచిస్తారనమాట. ఈ దోచౌపాతి దేవ్ లక్ష్మి అనేటువంటి సంఖ్యలో మొట్టమొదటి 2, 4 అంటే 24 సంఖ్యని, 24 అనేటువంటి సంఖ్య వేదమాత అయినటువంటి గాయత్రీదేవిని సూచిస్తూ ఉన్నటువంటి సంఖ్య. అంటే గాయత్రి మంత్రాన్ని సూచిస్తూ ఉన్నటువంటి, గాయత్రిలో 24 పదాలు ఉంటాయి కదండి. సో ఆ 24 అక్షరాలకి సూచితంగా ఈ 24ని స్వామి పలికేవారంటండి. అలానే పతిదేవ్ అంటే పతిదేవుని మనం ఇందా అనుకున్నట్టుగా 9తో సూచిస్తారు. ఈ లోకానికి అధిపతి లేదా దేవాధిపతి లేదా జగత్పతి అని మనం చెప్తాం కదా. ఈ జగమంతటికి కూడా పతి ఎవరు అంటే ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుణ్ణి స్వామి సూచిస్తూ ఉండేవారు. 9ని ఏ సంఖ్యతో గుణించినా కూడా మళ్ళీ 9 వస్తుంది. 9 ఒక్కట్ల 9 అవుతుంది. 9 2 18, 18లో 1 8 కలిపితే మళ్ళీ 9 అవుతుంది. 9 3 27, 2 3 కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అంటే దీని యొక్క భావం ఏంటంటే, ఈశ్వరుడు అన్ని స్వరూపాల్లో ఉన్నటువంటిది ఈశ్వరుడే, ఆ జగన్నాథుడే, ఆ సర్వేశ్వరుడే అని ఈ 9 సంఖ్య సూచిస్తూ ఉందన్నమాట. అలానే 8 సంఖ్య లక్ష్మి అన్నారు కదా స్వామి, అంటే మాయాస్వరూపిణి అయినటువంటి లక్ష్మిని 8తో సూచించారు. అయితే దో చౌపతి దేవలక్ష్మి అంటే మాయ అనేటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ జపాన్ని చేస్తూ విశ్వేశ్వరుడు, ఏకం అయినటువంటి విశ్వేశ్వరుణ్ణి చేరుకో అనేటువంటి భావన ఇక్కడ స్వామి తెలియచేస్తూ ఉన్నారనమాట అండి. ఈ 2498 అనేటువంటి సంఖ్యకి ఇది అర్థం. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత. రాజమాంబ అంటే ఎవరండి? సుమతీదేవి యొక్క తల్లి. అంటే పుణ్యరూపిణి, ఆవిడ నిజంగా మహాపతివ్రత, పుణ్యరూపిణి. అలాంటి రాజమాంబ సుత అంటే రాజమాంబ యొక్క కూతురు అయినటువంటి పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాత. ఎవరైతే పుణ్యరూపిణి రాజమాంబ సుత కూతురైనటువంటి సుమతీదేవి యొక్క కొడుకుగా పుట్టినటువంటి గర్భపుణ్యఫల సంజాత, ఓ పుట్టినటువంటి వాడా, ఓ శ్రీపాద శ్రీవల్లభ స్వామి మీకు జయమగుగాక, విజయమగుగాక, దిగ్విజయమగుగాక అని ఈ 7వ శ్లోకంలో భావం అండి. సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద అంటే సుమతీనందన మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సుమతీనందన అంటే సుమతి అమ్మవారి యొక్క నందన అంటే పిల్లవాడ. నరహరి నందన శ్రీపాదుడి యొక్క తండ్రి గారిని నరహరి అని కూడా పిలిచేవారు అనమాట. అందుకని సుమతీనందన నరహరి నందన అంటే సుమతీదేవికి నరహరి గారికి పుత్రుడు అయినటువంటి ఓ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ప్రభు, దత్తదేవ ప్రభు శ్రీపాద, ఎవరైనా దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి ఓ శ్రీపాద శ్రీవల్లభ నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక అని స్తోత్రం చేశారనమాట. పీఠికాపుర నిత్యవిహార మధుమతి దత్త మంగళరూప. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు దత్తభక్తులందరికీ, పిఠాపుర క్షేత్రంలో ఉన్నటువంటి దత్తభక్తులందరికీ ఒక వరాన్ని ప్రసాదించారు. అదేమిటంటే, ఎప్పుడు నేను
పిఠాపుర క్షేత్రంలో నిత్య నివాసం చేస్తాను, మధ్యాహ్న సమయంలో ఇక్కడే భిక్ష స్వీకరిస్తాను అని స్వామి తెలియచేశారనమాట. అందుకోసము పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, అంటే పీఠాపురంలో నిత్య నివాసం చేసేటువంటి ఓ శ్రీపాద శ్రీవల్లభ మధుమతి దత్త మంగళ రూప. ఇక్కడ మధుమతి అంటే అనఘాదేవిని ఇంకొక రూపంతో పిలిచేటువంటి పేరే మధుమతి. అలా సకల శుభాలు సకల సౌఖ్యాలు కలిగినటువంటి మధుమతిగా ఉన్నటువంటి అనఘాదేవిని, అనఘాదేవి ఎవరి పక్కన ఉన్నది? దత్తాత్రేయ స్వామి పక్కన ఉన్నటువంటి, అంటే నీ పక్కన మధుమతిని కలిగినటువంటి ఓ దత్తాత్రేయ ప్రభో, ఓ శ్రీపాద శ్రీవల్లభ, నీకు జయమగుగాక, నీకు విజయమగుగాక, నీకు దిగ్విజయమగుగాక అని బాపనారిలు వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని భక్తితో కొలిచినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. అయితే ఎవరైతే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని నోరారా స్మరణ చేస్తారో అక్కడ ఆ ప్రాంతంలో సూక్ష్మ రూపంలో సిద్ధులందరూ కూడా వేంచేసి అక్కడ కొలువై ఉంటారనేటువంటి వరాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు స్వయంగా భక్తులందరికీ అందచేయడం జరిగిందనమాట. అందుకోసమే పరమ పవిత్రమైనటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని నోరారా స్మరణ చేస్తే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అనడంలో ఎటువంటి సంశయము లేదు. జై గురుదేవ్ దత్త.